నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో శోభాయాత్ర మరియు నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేలా పోలీస్ పరంగా పకడ్బందీ ఏర్పాట్లు సీసీ కెమెరాల పర్యవేక్షణలో శోభాయాత్ర ప్రధాన చోట్ల రూఫ్ టాప్ బందోబస్తు ఏర్పాటు బందోబస్తులో పాల్గొనే అధికారులకు పలు సూచనలు చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఐపీఎస్ గణేష్ నిమజ్జన బందోబస్తులో పాల్గొనే అధికారులకు సోమవారం నాడు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఐపీఎస్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిమజ్జన కేంద్రాలైన మానకొండూరు చెరువు, చింతకుంట కెనాల్, కొత్తపల్లి చెరువులతో పాటు గణేష్ శోభాయాత్ర జరిగే రూట్లయందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద మరియు ఇతర ముఖ్యమైన చోట్ల పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని, పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సున్నితమైన ప్రాంతాలలో రూఫ్ టాప్లో సైతం బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. జరిగింది. ఈరోజు గణేష్ నిమజ్జన సందర్భంగా మొత్తం కూడా టౌన్ లిమిట్స్, అలాగే ఇక్కడ ఉండే లోకల్ ఐడల్స్ ఏదైనా కూడా ఇక్కడే వస్తుంది ఎక్కువ కూడా. మొత్తం మన కరీంనగర్ కమిషనరేట్లో చూస్తే మ్యాక్సిమం మానకొండ ట్యాంక్స్లోనే నిమజ్జన జరుగుతుంది. దీనికోసం మొత్తం ఏర్పాటు మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, అలాగే వేరే డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఈ మున్సిపల్ ఉన్నారు, అలాగే వేరే నోడల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు వేరే డిపార్ట్మెంట్స్ నుంచి, ఎలక్ట్రిసిటీ అందరితో సమన్వయంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం సహకరించి స్మూత్గా మొత్తం ప్రొసెషన్ జరగాలని, అలాగే ఇక్కడ ఇది మేజర్ నిమజ్జన పాయింట్ కాబట్టి ఇక్కడ కూడా మొత్తం నైట్ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్, ఫైర్, మున్సిపల్, మన కమిషనరేట్ సైడ్ నుంచి కూడా అందరు కూడా డిప్లాయిడ్ ఉంటారు. పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ సింగిల్ రోడే ఉంది కాబట్టి కొంత ట్రాఫిక్ మేనేజ్ చేసుకుంటూ, అలాగే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు, లోకల్ ఇన్స్పెక్టర్ స్వామి కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముందు నుంచే వన్ వీక్ నుంచి ముందు నుంచే కష్టపడి, అలాగే వేరే డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని కూడా అన్ని అరేంజ్మెంట్ చేశారు. స్మూత్గా జరిగిపోతుందని ఆశిస్తున్నాం. మేము అందరు పబ్లిక్ కూడా మనతో కోఆపరేట్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సూచనలు కూడా పాటించి, సో దట్ వేరే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రయత్నం చేస్తాం.